మరి సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ ఎప్పుడు వచ్చింది? అంటే మీ స్టాల్ తీపిచ్చేసిన ఎంతసేపటికి ఫోన్ వచ్చింది? మొన్న కాదు, నిన్న పొద్దుట. అది మా బాబు చూసి బయటకు వెళ్తే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఇదమ్మా అని చెప్పంగానే. అంటే ఎవరికి వచ్చింది? ఎవరు ఫోన్ చేశారు మీకు? అంటే బాబు ముందర ఫోన్లో బాబుకి ఎవరో పెట్టారంట, ఫోన్లో గమ్ముని వచ్చి. అంటే మేము ఈ ఇదిలోనే ఉన్నాం కానీ ఇంకా అవన్నీ ఇది లేదు. అందులో మా చుట్టాలందరూ ఫోన్లు చేయటం, ఏంటి ఇలా వేయటం, ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇప్పుడే కదా కొంచెం ముద్ద శుభ్రంగా తింటున్నారు, ఇప్పుడే కొంచెం పైకి వస్తున్నారు, ఇదిగా అనుకునేటప్పటికి ఇలా జరిగింది అని చెప్పి అందరూ బాధపడి ఇట్లా చేయటం జరిగింది. అంటే అప్పటికే దీంట్లో వెళ్ళిపోయిందంట, అందరూ అప్పటికే చూసారంట అనేటప్పటికి ఇక అప్పుడు అందరూ చేయడము అట్లా అయ్యేటప్పటికి ఇక బాబు ఇట్లా చూసి వెంటనే వచ్చాడు. వచ్చి అమ్మ ఇట్లా అనగానే మాకైతే అసలు సంతోషంతో మామూలు కాదు, కన్నీళ్ళు వచ్చేసినాయి. అసలు నిజంగా మా ఇంటి దేవుడు, నిజంగా ప్రజల పాలిట పెన్నిది, నిజంగా ఆయన రుణం మేము ఎప్పుడు ఉంచుకోము. మా రాముడు మా ఇంటి దేవుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఇన్ని వంటలు చేస్తారు కదా, ఇంత మంచి మంచి వంటలు చేస్తారు కాబట్టి అంతమంది వచ్చి మీ దగ్గర తింటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు సీఎం గారు మీ దగ్గరికి భోజనం చేయడానికి వస్తారు అని కూడా అంటున్నారు కదా. ఒకవేళ ఆయన వస్తే కనుక ఆయనకి ఏం వండి పెట్టాలనుకుంటున్నారు మీరు? ఆయనకి ఏది ఇష్టమైతే అది. ఓకే, అంటే మీరు ఇంకా స్పెషల్గా చేయగలిగిన ఏవైనా? అంటే అన్నీ బాగానే ఉంటాయి అంటారు, అది వంటలు మాత్రము అందరూ మెచ్చుకుంటారు. ఇంట్లో ఇక్కడనే కాదు, ఇంట్లోనే కాదు, అత్తయ్య గారు ఏంటి, మామయ్య గారు ఏంటి, మొత్తం అసలు ఎక్కడైనా సరే వంటకు మాత్రము ఫస్ట్ ప్రైజ్ అంటే నాకే ఇస్తారు ఇంట్లో.